నిశ్శబ్ద సంగీతం 7వ భాగం. రచన డాక్టర్ సి ఆనందారామన్ గారు. అయితే ఇవాళ ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశాను. ఇంకోటి ఎందుకంటే మన గ్రూప్లోని ఒక సభ్యురాలు వీకెండ్ కదా అని 2 పోస్ట్ చేయమని చెప్పని అడగడం వలన ఆమె కోరికను తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నాం. మెడ్రాస్ చేరుకున్న మాధవ ప్రయాణం చేసిన బట్టలైనా మార్చకుండా మంచం మీద పడుకున్నాడు. తల పగిలిపోతోంది. అయినా లేచి హోటల్కి వెళ్ళి కాఫీ తాగాలని కూడా అనిపించలేదు. డబ్బు పెడితే అందాలను కొనుక్కోగలడా అంటే తన ప్రేమలో జానకికి ఏమాత్రం నమ్మకం లేదన్నమాట. ఎలా నమ్మకం కలిగించగలడు? తనకి లోకంలో అందరికంటే జానకి ఎక్కువని చెప్పగలిగే భాష ఏది? అమ్మయ్య, వస్తావో రావో అని బెంగ పెట్టుకున్నాను, వచ్చేసావు. అలా పడుకున్నావేమిటి? సరళ గొంతు విని మంచం మించి లేచి కూర్చున్నాడు మాధవ. సరళ వంక విచిత్రంగా చూస్తూ బెంగ పెట్టుకోవటం ఏమిటి అన్నాడు. సరళ ఆహ్లాదంగా నవ్వింది. నాకు తెలుసులే, నువ్వు రాకుండా ఉండవని తెలుసు. అయినా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయిన పెద్ద మనిషివి. నా మాట మన్నించి వస్తావో రావో అని కాస్త భయపడ్డాను. మాధవ చిరాగ్గా చూశాడు. నీ మాట మన్నించి రావటం ఏమిటి? అసలు నేను వస్తానని నీకెలా తెలుసు? సరళ ఆశ్చర్యపోయింది. నా ఉత్తరం నీకు అందలేదా? ఏ ఉత్తరం? మరి ఇంకో 4 రోజులు సెలవు పెట్టుకుని కూడా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నా మనసు చికాగ్గా ఉండి వచ్చేశాను. మనసు చికాక? అబ్బా, నన్ను విసిగించకు సరళ, వెళ్ళు, తర్వాత కలుసుకుందాం అని విసుక్కున్నాడు మాధవ. సరళ ముఖం చిన్నబుచ్చుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాధవకు జాలి కలిగింది. సారీ సరళ, నా మనస్సు ఏం బాగుండలేదు, అందుకని విసుక్కున్నాను. తర్వాత మాట్లాడుకుందాం. నీ కాలేజీకి టైం కాలేదు? ఇవాళ ఆదివారం. పోనీ సరే, కూర్చో, కాఫీ తెచ్చిస్తాను. కూర్చోవటం ఏమిటి? పిక్నిక్ రావా? పిక్నిక్ ఏమిటి? ఓహో, నా ఉత్తరం అందలేదు కదూ. ఇవాళ కొంతమంది స్నేహితులం కలిసి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం, అందుకే నేను రమ్మని రాశాను. సారీ సరళ, నేను రాలేను. నా ఒంట్లో కూడా బాగుండలేదు. ఒంట్లో బాగుండలేదా? ఏ అంటూనే సరళ మాధవ దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేసింది. జ్వరం లేదే అంది తేలిగ్గా ఊపిరి పీలిస్తూ. చేతిని మృదువుగా తొలగిస్తూ ఏం లేదు, కాస్త తలనొప్పి అన్నాడు విసుగును అణుచుకుంటూ. ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోకపోయావా? అంజనం కాస్త రాయినా? ఏమొద్దు, పడుకుంటే అదే పోతుంది. నువ్వు పిక్నిక్ వెళ్ళాలగదు, టైం అవుతోంది, వెళ్ళు. భలేవాడివి, నీకు ఇలా ఉంటే నేను పిక్నిక్ వెళ్ళగలనని అనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళటం లేదు అని మాధవ మంచం దగ్గరగా స్టూల్ లాక్కును కూర్చుంటూ అంది సరళ. పర్వాలేదు సరళ, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నీ స్నేహితులంతా నిరుత్సాహపడతారు. కాస్త తలనొప్పి, సాయంత్రానికల్లా వెళ్ళనంటే వెళ్ళను. నీకంటే నాకా స్నేహితులు ఎక్కువ, పిక్నిక్ ఎక్కువ కాదు. మాటలు పూర్తి కాకుండానే తల అడ్డంగా తిప్పుతూ అంది. నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళు సరళ. నాకు ఒంటరిగా ఉండాలనుంది. నువ్వు నా తలనొప్పిని ఏ విధంగానూ తగ్గించలేవు, ఇంకా ఎక్కువ అవుతుంది అని కటువుగా అన్నాడు మాధవ. బిత్తరపై లేచి నిల్చుంది సరళ. నేనుంటే నీ తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుందా? నమ్మలేనట్టుగా అడిగింది మళ్ళీ. మరోవైపు తిరిగి పడుకున్నాడు మాధవ. అదే సమాధానం అన్నట్టు. వెళ్తున్నాను. సరళ ముఖం చూడకపోయినా ఆ కంఠస్వరం సరళ ఎంత ఆవేదన పడుతుందో స్పష్టం చేసింది మాధవకి. భారంగా పడుతున్న అడుగుల చప్పుడును బట్టి సరళ వెళ్ళిపోతుందని అర్థమైంది మాధవకి. ఒక్క క్షణకాలం లేచి వెళ్ళి సరళను బుజ్జగించి ఓదార్చాలనిపించింది. అంతలోనే ఏదో తనకే అర్థం కాని నీరసం ఆవరించగా అలా పడుకుని ఉండిపోయాడు. అడుగుల చప్పుడు క్రమక్రమంగా దూరం అయిపోయింది. వరుసగా 5-6 రోజులు సరళ కనపడకపోయేసరికి సరళకు తన మీద కోపం వచ్చిందని అనుమానం కలిగింది మాధవకి. తన ప్రవర్తన కోపం వచ్చి తన మీద మనసు విరిగిపోయిందేమో. ఈ ఆలోచన వచ్చేసరికి మాధవకు విచారానికి బదులు సంతోషం కలిగింది. గుండెల మీద నుంచి ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. అసలు సరళ గురించిన ఆలోచనే లేకుండా కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు. ఆ రోజు క్లాసు ముగించొస్తూ ఉండగా మోహన్ ఎదురై, మీకు ఇంకా క్లాసులు ఉన్నాయా అని అడిగాడు. ఏం లేవు, ఇంకా ఫ్రీ. నాకు కూడా లేవు, కాస్త కాఫీ తాగొద్దాం రండి. మాధవకి కాఫీ తాగాలని లేదు. అయినా మోహన్ మాట కాదనలేక అనుసరించాడు. కాఫీ సిప్ చేస్తూ అకస్మాత్తుగా అడిగాడు మోహన్, మీకు సరళకు మధ్య అపార్థాలు ఏమైనా వచ్చాయా? ఉలిక్కిపడ్డాడు మాధవ. తొట్రుపాటు అణుచుకుంటూ లేదే అన్నాడు. మోహన్ ఆ మాటలు నమ్మలేదని అతని ముఖ కవళికలు చెప్పాయి మాధవకి. ఆందోళనతో మోహన్ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. సరళకి 4 రోజుల నుంచి తీవ్రంగా జ్వరం వస్తోంది. మాధవ గుండె వేగంగా స్పందించసాగింది. ఊపిరి బిగబట్టి వినసాగాడు. ఎందుకో తనలో తనే ఏడుస్తోంది. మొన్న దాని కలవరింత నేను విన్నాను. ఎందుకు నా మీద నీకంత కోపం? నేనేం చేశాను మాధవ అని కలవరిస్తోంది.
ఈ 4 రోజుల్లోనే చిక్కి శల్యమైపోయింది. మోహన్ మాట్లాడటం ఆపి మాధవ మొహంలోకి సూటిగా చూశాడు కొన్ని క్షణాలు. తర్వాత ప్రాధేయపూర్వకంగా అన్నాడు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. దానిదే తప్పు కావచ్చు. నోటి తొందర మనిషి. అయినా మా చెల్లాయి తరపున క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. దాని ఆరోగ్యం కోసం మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలి. ఇన్నాళ్ళు ఎంతో శ్రద్ధగా చదివింది. సరిగ్గా పరీక్షల ముందు ఇలా జబ్బు పడింది. మోహన్ కంఠం గద్గదికమైంది. దాని ఆరోగ్యం కోసం సరిగ్గా పరీక్షల ముందు ఈ 2 వాక్యాలు తిరిగి తిరిగి మాధవ హృదయంలో ప్రతిధ్వనించాయి. వస్తాను అన్నాడు. థ్యాంక్స్. వెయిటర్ బిల్ చెల్లించాడు మోహన్. ఇద్దరూ బయటకు వచ్చాక, ఇప్పుడు నాతో వస్తారా తర్వాత వస్తారా అని అడిగాడు మోహన్. ఇప్పుడు వస్తాను పదండి. మాధవ మనసు పశ్చాత్తాపంతో కుంగిపోయింది. పాపం సరళేం చేసింది? ఆవిడ మనసులో ఆశలు కల్పించి ఇన్నాళ్ళు ప్రోత్సహించాడు. అమాయకురాలు ఇంకా ఆశలతోనే బతుకుతోంది. తను చేసిన అన్యాయం చాలక ఇంకా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నాడు. సరళ మనసుకు నొప్పి కలగకుండా నెమ్మది మీద విషయం బయటపెట్టాలి. మొదట పరీక్షల ముందు సరళ ఆరోగ్యం పాడవకుండా కోలుకునేలా చేయాలి. ఇంచుమించు వారం తర్వాత సరళను చూసిన మాధవ చాలా ఆశ్చర్యపోయాడు. మనిషి బాగా నీరసించిపోయింది. చెక్కిళ్ళు పాలిపోయి కళ్ళు గుంటలు పడ్డాయి. మాధవన్ చూస్తూనే సరళ ముఖం వికసించింది. ఆ వికాసం గమనించిన మాధవ లోపల మరింత బాధపడ్డాడు. ఇంకా వెనక ముందు లేమీ ఆలోచించకుండా తిన్నగా వెళ్ళి సరళ మంచం మీద కూర్చుని సరళ ముఖం 2 చేతుల్లోకి తీసుకుని, ఇలా అయిపోయావేమిటి సరళ అన్నాడు. ఆప్యాయంగా ధ్వనించి అతని కంఠం వింటూ లాలనగా తనను బుజ్జగించి అతని స్పర్శలో కరిగిపోయింది సరళ. అంత నీరసంలోనూ ఒక్కసారి ఆవేశంతో లేచి అతను ఒళ్ళో వాలి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ ఉధృతం తగ్గే వరకు సరళ శిరస్సు ప్రేమగా నిమురుతూ ఉండిపోయాడు మాధవ. ఛీ పిచ్చిపిల్ల, ఏమిటిది? లే, అసలే జ్వరం, అందులో ఏడుప. ముందు కళ్ళు తుడుచుకో. నీకు నా మీద కోపం లేదా? నాకు నీ మీద కోపమా? నీకు మతిపోయిందా? నీ మీద కోపం తెచ్చుకోగల శక్తి నాకుందని అనుకుంటున్నావా? మరి ఆ రోజు ఓస్ అంత మాత్రానికి ఇలా అయిపోయావా? ఆ రోజు నా మనసు చాలా చికాగ్గా ఉంది. మా అత్తయ్యతో దెబ్బలాడినందుకు. ఊహ తెలిసినప్పటి నుంచి అత్తయ్యను గౌరవించడమే కానీ తిరస్కరించడం ఎరగను. మొదటిసారి అత్తయ్యను నిర్లక్ష్యం చేసి వచ్చాను. ఆ చికాకులు నీ మీద విసుక్కున్నాను అంతే. నీ మీద నాకేం కోపం లేదు. మరి ఆ తర్వాత కూడా నన్ను చూడటానికి రాలేదు? ఓ అదే, ఎందుకంటే అలా అనవసరంగా విసుక్కున్నాను కదా, మళ్ళీ నిన్ను చూడటానికి మొహం చెల్లక రాలేదు. పకపక నవ్వింది సరళ. జ్వరంతో నీరసించి కాడల్లా ఉన్న చేతులను మాధవ మెడ చుట్టూ పెనవేసింది. అమ్మయ్య, ఇప్పుడు ఎంత శాంతంగా ఉంది. ఇలా నీ గుండెల్లో తలపెట్టుకుని చచ్చిపోయినా నాకు బాధలేదు. చటుక్కున తన చేత్తో సరళ నోరు మూసేశాడు మాధవ. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో. 2 రోజుల్లో నయమైపోతుంది. 2 రోజుల దాకా ఎందుకు? నువ్వు పక్కనుంటే 2 పూటల్లో నయమైపోతుంది. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవుగా. మాధవ ఇబ్బందిగా కదిలాడు. ఎప్పుడూ నీ దగ్గరే ఎలా ఉండగలను సరళ? నిన్ను చూడటానికి రోజు వస్తుంటానుగా. అలా వీల్లేదు. నా జ్వరం తగ్గే వరకు నువ్వు ఇక్కడ ఉండిపోవాల్సిందే అని పసిపిల్లలా మారం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన సరళ తల్లి, పోనీ 2 రోజులు మా ఇంట్లో ఉండు నాయనా అంది బతిమాలుకుంటున్నట్లుగా. ఆవిడ్ని చూడగానే తన అల్లేసుకున్న సరళని విడదీయబోయాడు మాధవ. కానీ సరళ వదలలేదు. ఆవిడ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరళ తల్లిదండ్రులు సైతం తమ బంధాన్ని ఇంత సహజంగా భావించడంతో మాధవకు కష్టము తోచింది, భయమూ వేసింది. అయినా జ్వరంతో నీరసించి మనోవేదనతో కళ్ళదప్పి కాస్త వదిలితే ఎక్కడ తప్పిపోతాడో అన్నట్టు అతి గాఢంగా తనను అల్లుకున్న సరళను ఏమంటానికి కూడా మాధవకి నోరు రాలేదు. ఉంటావు కదూ? ఇంచుమించు ఏడుస్తున్నట్లే అడిగింది. ఉంటాను అనకుండా ఉండలేకపోయాడు మాధవ. మాధవ, ఒకవేళ ఎప్పుడైనా నేను తెలిసి తెలియక నీ మనసుకి ఏదైనా కష్టం కలిగిస్తే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఎంత పెద్ద శిక్ష అయినా పర్వాలేదు, కానీ నా మీద మాత్రం కోపం తెచ్చుకోకు. బేలగా మాధవ ముఖంలోకి చూస్తూ అమాయకంగా అంది సరళ. అప్రయత్నంగా ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు మాధవ. తరువాయి కుసుమ టీవీగా ఆఫీసులోకి అడుగుపెట్టి ఎవరి వంక చూడకుండా నేరుగా తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఈ మధ్య వారం రోజులుగా కుసుమ ఎదురు సీట్లో కూర్చున్న యువకుడు అదే పనిగా ఆమె వంక చూస్తున్నాడు. కుసుమ అది గమనించి కూడా గమనించనట్టు తన పని తాను చేసుకుంటోంది. ఆ రోజు కుసుమ తన పని చేసుకుంటూ ఉండగా యువకుడు వెకిలి నవ్వుతో దగ్గరకు వచ్చి హలో అన్నాడు. కుసుమ తలపైకెత్తి హలో అని మళ్ళీ తన పని తాను చేసుకుంటోంది. రేపు మా చెల్లెలి కూతురు పుట్టినరోజు, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. రానంటే ఒప్పుకోను. ట్యాక్సీలో తీసుకెళ్ళి మళ్ళీ ట్యాక్సీలో దిగబెట్టేస్తాను. భోజనం మా ఇంట్లోనే, ఏమంటారు? కుసుమ విసుగ్గా తలెత్తింది. సారీ, మీరేం చెప్పారో నేను వినలేదు, మళ్ళీ చెప్పండి
అనేసి వెంటనే తలవంచుకుని మళ్ళీ తన పనిలో లీనమైపోయింది. ఆ యువకుడి మొహం పాలిపోయింది. ఇంకేం మాట్లాడకుండా తన సీట్లోకి తను వచ్చి కూర్చున్నాడు. సంగతి ఏమిటని మళ్ళీ కుసుమ అడగలేదు సరిగదా అతను వైపన్నా చూడలేదు. ఒక మూల కూర్చుని ఇదంతా గమనిస్తున్న శ్యామ్ సుందర్ తనలో తాను నవ్వుకున్నాడు. శ్యామ్ సుందర్ది నిండైన విగ్రహం, కళ్ళు చిన్నవైనా కళగా ఉంటాయి. పొడువాటి కొనదేలిన ముక్కు, వంపు తిరిగిన పెదవులు నవ్వుతున్నట్టే ఉంటాయి. అతని కుసుమను వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తున్నాడు. కుసుమ నిర్లక్ష్య ధోరణి, ఆమె ధైర్యము తనను రాహువుల్లా చుట్టుముట్టే గ్రహాలకు కాల్చి వాత పెట్టినట్టు బుద్ధి చెప్పే సమయస్ఫూర్తి, ప్రత్యేకమైన ఆమె వ్యక్తిత్వము అతన్ని విశేషంగా ఆకర్షించాయి. కుసుమని ఎలాగైనా ఎదుర్కొని జయించాలనే పట్టుదల బయలుదేరింది అతనిలో. మేడం, మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు నాతో సినిమాకి రాగలరా? ఒకరోజు కుసుమ ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే అడిగాడు శ్యామ్. కుసుమ తెల్లబోయి చూసింది. ఆఫీసులో ఇంచుమించు అందరూ ఏదో వంకతో తనను పలకరించి కబుర్లు చెప్పాలని ఆరాటపడుతుంటే అతను ఒక్కడే తన జోలికి రాకపోవడంతో అతను చాలా మర్యాదస్తుడు అనుకుంది. ఏమిటలా చూస్తున్నారు? బుద్ధిమంతుడు అనుకుంటున్న ఇతను కూడా రౌడీలా మాట్లాడుతున్నాడు ఏమిటానా? నేను రౌడీని కాదండి, నిజం మీకే తెలుస్తుంది నిలకడ మీద అని చిలిపి నవ్వుతూ అన్నాడు శ్యామ్. తన మనసును పుస్తకంలా చదివేస్తున్న అతను వంక మరోసారి తెల్లబోయి చూసి చటుక్కున చూపులు తిప్పుకొని ఇవాళ కొంచెం పనుంది, రేపొస్తాను అనేసి వెళ్ళిపోయింది. ఆ రేపు కోసం గడియ ఒక యుగంగా ఎదురు చూశాడు శ్యామ్. ఆఫీసులో మరోసారి హెచ్చరించాడు కుసుమని, ఇవాళ వస్తున్నారుగా అని. తప్పకుండా అని నవ్వింది కుసుమ. శ్యామ్ హృదయం జల్లుమంది. ముందుగానే 2 టిక్కెట్లు కొని గేటు దగ్గర నిలబడి కుసుమ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే రిక్షాలో ఇచ్చి దిగింది కుసుమ, తన అద్దెకుంటున్న ఇల్లు గల బామ్మగారితో సహా. ఒక్క క్షణం అయోమయంగా చూసిన శ్యామ్ అంతలోనే అర్థం చేసుకుని పెదవులు బిగించుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి మరో టికెట్ కొనుక్కొని వచ్చాడు. నమస్కారం బామ్మగారు అంటూ చిరునవ్వుతో బామ్మగారికి నమస్కారం చేశాడు. మీరు కూడా వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉందో చెప్పలేను, రండి రండి అంటూ చేయి పుచ్చుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. తనతో కూడా బామ్మగారిని చూడగానే శ్యామ్ సుందర్ ముఖం వాలిపోతుందని, తెగ ఉడుక్కుంటాడని, అప్పుడు అతన్ని చూసి అల్లరిగా హేళనగా నవ్వాలని కలలుగంటూ వచ్చిన కుసుమకు ఆశాభంగమే కలిగింది. చిరునవ్వుతో బామ్మగారి చేయి పుచ్చుకుని నడిపించుకుంటూ వెళ్తున్న శ్యామ్ సుందర్ని చూస్తూ ఆశ్చర్యంతో ఒక్క క్షణం అలా నిల్చుండిపోయింది కుసుమ. వెనక్కి తిరిగి బొమ్మలా నిలబడిపోయిన కుసుమను చూసి చిరునవ్వుతో, రండి అలా నిలబడిపోయారే అన్నాడు. కుసుమ తొట్రుపడి ముందుకు అడుగులు వేసింది. ఆమె ముఖంలోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు శ్యామ్. చటుక్కన చూపులు తిప్పుకుంది కుసుమ. ఆమె చిట్ట చివరి సీట్లో కూర్చుంది. కుసుమ పక్కనే బామ్మగారు కూర్చున్నారు. బామ్మగారి పక్కన కూర్చున్నాడు శ్యామ్. అది ఇంగ్లీష్ సినిమా, ఒక్క మొక్క అర్థం కావట్లా. గొణుక్కున్నారు బామ్మగారు. ఇంగ్లీష్ వచ్చిన మాకే వాళ్ళ ఉచ్చారణ అంతుపట్టదండి, మీకేమర్థం అవుతుంది? పాపం తెలుగు సినిమా అయితే సుఖంగా చూసేవారు అని జాలిపడ్డాడు శ్యామ్. చచ, ఆ బట్టలేమిటి? అసహించుకున్నారు బామ్మగారు. వాళ్ళకు బొత్తిగా సిగ్గు లజ్జా ఉండదండి. మామగారితో పూర్తిగా ఏకీభవించాడు శ్యామ్. తెర మీద శృంగార సన్నివేశం ప్రదర్శించబడుతోంది. రామచంద్ర, ఇది ఏవి సినిమా అని విలవిల్లాడిపోయారు బామ్మగారు. ఆవిడ బాధ చూడలేకపోయాడు శ్యామ్. ఈ పాడు సినిమా మీరు చూడలేరండి, దీనికి పక్క హాల్లోనే మంచి భక్తి సినిమా ఆడుతోంది. శంకరుడు ప్రత్యక్షమై భక్తుడి కష్టాలని తీరుస్తున్నాడు. మీరు చూస్తానంటే తీసుకెళ్తాను. బామ్మగారి బోసినూరు తెరుచుకుంది. శంకరుడు సాక్షాత్కరించినట్లే ఆవిడ హృదయం భక్తి సపురిప్తమైంది. కానీ పాపం నీకు ఇబ్బంది, నువ్వు సినిమా చూస్తున్నావు. సగం సంకోచం సగం ఆశ. బెదురుగా కుసుమ వంక జాలిగా శ్యాము వంక చూస్తూ అడిగారు బామ్మగారు. ఇబ్బంది అయితే అవుతుంది, మాలాంటి వాళ్ళం ఇలాంటి సినిమాలు ఇవాళ కాకపోతే రేపు చూస్తాం. పాపం మీలాంటి పెద్దలు చీటికి మాటికి ఇట్లా రోడ్డు మీదకి రాగలరా? ఎప్పుడో నూటికో కోటుకో ఒకసారి చూసి సినిమా మంచి సినిమా చూడాలి. కానీ వెదవగోళ మీలాంటి వాళ్ళు ఎలా సహించగలరు? ఆ భక్తి సినిమాలో ఆ భక్తుడు శంకరుని ధ్యానిస్తూ పాడే పాటలు, ఆహా! పారవస్యం అభినయిస్తున్న శ్యాముని చూస్తుంటే నిజంగా మతిపోయింది బామ్మగారికి. బాబు నన్ను ఆ సినిమాకి తీసుకెళ్దు అనేశారు. వెంటనే లేచి నుంచున్నాడు శ్యామ్. పెద్దలు మీ మాట కాదలగనా, వెళ్దాం పదండి. అమ్మాయి, నేను భక్తి సినిమా చూసొస్తాను, మీరు ఈ సినిమా చూడండి, ఆనక అందరం కలిసి వెళ్దాం, మరేం భయం లేదు అంటూనే కుసుమ ఏం జరిగిందో గ్రహించే లోపలే శ్యామ్తో కలిసి బయటికి నడిచారు బామ్మగారు. నిర్ఘాంతపై నోటి మాట రాకుండా కూర్చుండిపోయింది కుసుమ. బామ్మగారిని పక్క సినిమాలో దిగబెట్టి వచ్చి కుసుమ పక్కన కూర్చున్నాడు శ్యామ్. చిరునవ్వుతో కాలు మీద కాలేసుకుని కుర్చీలో వెనక్కి జారగిలబడి, మేడం, మీ బామ్మగారి కారణంగా కొంత సినిమా మిస్ అయ్యాను, కాస్త కనెక్షన్ చెప్తారా? కుసుమ అతను వంకొక్కసారి చూసి తల తిప్పుకుంది. అన్యాయం. మీ బామ్మగారికి నేను సినిమా కూడా మిస్ అయ్యి అంత సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పకపోగా రుసరుసలాడతారా? ఇది సినిమా హాలు, మనం మాట్లాడుకుంటుంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది, నోరు మూసుకొని చూడండి అని కటువుగా అంది కుసుమ. సినిమా అయిపోయాక మాట్లాడుకుందామంటారా? అలాగే, యాజ్ యూ ప్లీజ్.
మీరెప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కుసుమ కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ శ్యామ్ వంక చూసింది. శ్యామ్ నిర్లక్ష్యంగా నవ్వాడు. సినిమా పూర్తి కాగానే విసురుగా అవతలకు వచ్చేసింది కుసుమ. మీరెంత తొందరపడ్డా ప్రయోజనం లేదు. బామ్మగారి సినిమా ఇంకో అరగంటకు కానీ పూర్తి కాదు. ఈ అరగంట ఏం చేస్తారో మీ ఇష్టం. నన్ను ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? అల్లరిగా చూస్తూ అడిగాడు శ్యామ్. కుసుమ హడలిపోయింది. ఇంత రాత్రి వేళ వచ్చే పోయే జనాల మధ్య ఒంటరిగా నిలబడగలదా? మాట్లాడరే, ఉండనా వెళ్ళనా? ఉండండి, నీరసంగా గొడిగింది కుసుమ. ఇలా 10 మంది మధ్య జంటగా రోడ్డు మీద నుంచుందామా? కాసేపు అలా క్యాంటీన్లో కూర్చుందామా? ఇంకా అల్లరిగా నవ్వుతూనే అన్నాడు శ్యామ్. అప్పటికే చుట్టుపక్కల జనమంతా తమ వంక నిదానించి చూడటం గమనించింది కుసుమ. క్యాంటీన్లో కూర్చుందాం అంది విసుగ్గా. ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నాక 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చాడు శ్యామ్. ఈసారి నేను సినిమాకి తీసుకొచ్చాను, మరోసారి మీరు తీసుకెళ్ళాలి, అది న్యాయం అన్నాడు కుసుమ మొహంలోకి చూస్తూ. కుసుమ క్షణం తెల్లబోయింది. అతనితో వాదించడం ఇష్టం లేక అలాగే అంది పొడిగా. వచ్చేటప్పుడు బామ్మగారిని కూడా తీసుకురావడం మర్చిపోవద్దు, చాలా మంచి ఆవిడ అని పకాలను నవ్వాడు శ్యామ్. ఎంత కోపంగా ఉండాలని ప్రయత్నించినా కుసుమకు కూడా నవ్వు వచ్చేసింది. కానీ అది అలా నవ్వాలి కానీ సినిమాకి వచ్చి చిచ్చుగుడ్డి మోహంతో కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి. కుసుమ విసురుగా ఏదో సమాధానం చెప్పబోయే లోపల శ్యామ్ లేచి, లేవండి, బామ్మగారి సినిమా కూడా వదిలేస్తారు అంటూ తొందర చేశాడు. కుసుమ శ్యామ్లిద్దరూ కొంచెం దూరంలో ఉన్న మరో హాల్ దగ్గరికి చేరుకునేసరికి ఆ సినిమా కూడా వదిలేశారు. బామ్మగారు సంతోషంతో మొహం ఇంత చేసుకుని వాళ్ళని సమీపించారు. చాలా మంచివాడి నాయన, సుఖంగా చూశాను. ఆహాహా, ఏం భక్తి, ఏం భక్తి! భక్తులకే కష్టాలు. తలమేంచి భుజం మీద కప్పుకున్న సైను పంచెతో కళ్ళు ఒత్తుకున్నారు బామ్మగారు. నాదేముందండి, మిమ్మల్ని తీసుకొచ్చి ఇదిగో ఈవిడ్ని పొగడండి, ఆమె తీసుకొచ్చింది మిమ్మల్ని. అవునమ్మా కుసుమ తల్లి, నువ్వు బతిమాలి బలవంత పెట్టి తీసుకురాబట్టి ఇంత మంచి సినిమా చూడగలిగాను. సరేలేండి, ఇంక వెళ్దాం పదండి అని విసుగ్గా బామ్మ ధోరణికి ఆనకట్ట వేసి రిక్షా మాట్లాడింది కుసుమ. బామ్మగారితో సహా రిక్షాలో కూర్చుంది. గుడ్ నైట్ అని హుషారుగా అన్నాడు శ్యామ్. అప్రయత్నంగా తను గుడ్ నైట్ అనేసింది కుసుమ. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా కుసుమకు శ్యామ్ అల్లరి చిరునవ్వు మరుపుకు రాలేదు. ఇక ఊర్లో కాత్యాయనికి గుండె నొప్పి ఇంకా ఎక్కువైపోయింది. ఆ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ రోజు వచ్చి మందు పోస్తూనే ఉన్నాడు. కానీ మందు దారి మందుది, రోగం దారి రోగాంది అయిపోయింది. రాత్రి తెల్లవారులు నిద్రలేక కాత్యాయని బాధపడుతూ ఉంటే జానకి నిస్సహాయంగా విలవిలలాడుతూ పక్కన కూర్చునేది. ఆ రోజు తెరలా వచ్చిన ఉధృతమైన నొప్పితో బాధపడి ఎంతోసేపటికి కానీ తెరిపిన పడలేకపోయింది కాత్యాయని. తన పక్కనే కూర్చుని బేలగా చూస్తున్న జానకిని చూడగానే కాత్యాయని హృదయం ద్రవించిపోయింది. ఎంతసేపైనా అలా కూర్చుంటావు, వెళ్ళి పడుకో ఆర్ద్రంగా అంది కాత్యాయని. జానకి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరింత బాధపడుతుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది? నా నిద్రకే మీరు కాస్త స్థిమితపడండి. నా ఆరోగ్యం ఇంకా బాగుపడేది లేదు. నా కారణంగా నిద్ర మేలుకొని నువ్వు కూడా రోగం తెచ్చుకుంటావా? ఆ భయం మీకు అక్కర్లేదు. ఆ రోగాలకు కూడా నేనంటే అసహ్యమే విరక్తిగా కసిగా అంది జానకి. నీకు చాలా అన్యాయం చేశాను జానకి అంది. లేదు, మీరు నాకు అన్యాయం ఏం చేయలేదు, అలాంటి ఆలోచన రానివ్వకండి అని కాతరాస్వరంతో అంది జానకి. కాత్యాయని జానకి చేతిని బలహీనంగా ఉన్న తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. నీకు తెలియదు జానకి, నీకు అన్యాయం జరగడానికి కారణం నేనే. నేను బలవంత పెట్టబట్టే పెళ్లి చూపులకు వచ్చాడు మాధవ. మొదట నిన్ను చూసిన తర్వాత పెళ్ళి వద్దనే అన్నాడు. అది నీకు తెలుసు. అప్పుడు నా మనసు కొంచెం కష్టంగా తోచింది. అది నా మొహంలో వాడికి కనిపించి ఉంటుంది. అందుకే ఆ తర్వాత చేసుకుంటాను అన్నాడు. అది నేను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను చేసుకుంటానని అన్నందుకు పొంగిపోయానే కానీ వాడు నా కోసం తనను తాను అన్యాయం చేసుకుంటున్నాడని అర్థం చేసుకోలేకపోయాను. వాడి మనసులో మరొకరున్నారని ఏమాత్రం ఊహించగలిగినా ఈ పెళ్లి జరగనిచ్చేదాన్ని కాదు. నీకు ఈ అన్యాయం జరిగేది కాదు. ఆయాసంతో ఆగింది కాత్యాయని. మీరు కాదు, ఈ అనర్థానికి అంతటికీ కారణం నేను. మీరు నాకు అన్యాయం చేయలేదు. నేనే ఆయనకు భార్యని, ఆయనను మీకు దూరం చేశాను అని ఆవేదనతో అంది జానకి. ఎంత మంచిదానివి జానకి, ఇంత క్షోభను సహిస్తూ కూడా ఇంకా నింద కూడా నీ నెత్తి మీద వేసుకోవడానికి తయారయ్యావా? ఎల్లకాలం ఇంత మంచిగాను ఉండు. నీ మంచితనం వల్ల నీ కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు. కానీ నీ మంచితనం నిన్ను కోటలా చుట్టి ఎన్ని చికాకుల మధ్యనైనా నిన్ను మనిషిగా నిలబెడుతుంది. గుండె నొప్పి మరింత ఎక్కువైంది. బాధతో మెలికలు తిరిగిపోసాగింది కాత్యాయని. వెక్కి వెక్కి ఏడ్చేసింది జానకి. 2 గంటల తర్వాత కానీ తేరుకోలేకపోయింది కాత్యాయని. మృత్యుదేవత సన్నిధికి అతి శీఘ్రంగా పయనిస్తూ అలసినట్టున్న కాత్యాయని మొహంలోకి చూస్తూ ఆయనకి టెలిగ్రామ్ ఇప్పిస్తున్నాను అంది జానకి భయపడుతూ.
అతి నీరసంగా ఉన్న కాత్యాయని మొహం కఠినంగా మారిపోయింది. వద్దు, వాడికి టెలిగ్రామ్ ఇయ్యొద్దు, ఉత్తరవు రాయొద్దు, నా మీద ఒట్టు అని దృఢస్వరంతో అంది. జానకి హృదయం అనిర్వచనీయమైన క్షోభతో మూలిగింది. కాత్యాయని మాధవల అనుబంధంలోని ప్రగాఢత జానకికి బాగా తెలుసు. ప్రేమమయి కాత్యాయని హృదయంలోని అనురాగపు వెల్లువకు ఆశ్రయస్థానం మాధవ. మేనత్త ముఖంలోని స్వల్పాతి స్వల్పమైన ఆవేదన ఛాయలకు సైతం చలించిపోతాడు మాధవ. అలాంటి వ్యక్తుల మధ్య పట్టుదలలు గోడలు లేచాయి. అనురాగపు వెల్లువలకు ఆత్మాభిమానాలు ఆనకట్టలు కట్టగలుగుతున్నాయి. ఇంతకీ మూలం ఎవరు? తను. పోనీ కాత్యాయనికి తెలియకుండా టెలిగ్రామ్ ఇచ్చేస్తే? ఈ ఆలోచన వచ్చినా అందుకు సాహసించలేకపోయింది జానకి. కాత్యాయని అతి శాంత స్వభావురాలు. ఆవిడన్నడు పరుషంగా ఎవరినొక్క మాట అనదు. నిందించటం, దూషించటం అసలు ఎరగదు. కానీ ఒక్కొక్కసారి ఆవిడ ఆజ్ఞాపిస్తుంది. ఆ ఆజ్ఞాపించినప్పుడు ఆవిడ కంఠంలో ఒక విచిత్రమైన తీక్షణత ధ్వనిస్తుంది. అలా జరగటం చాలా అరుదు. కానీ జరిగినప్పుడు మాత్రం ఆ ఆజ్ఞను తిరస్కరించే సాహసం ఎవరికీ ఉండదు. మాధవకు తన ఆరోగ్యం గురించి తెలియపరచవద్దని కాత్యాయని ఆజ్ఞ. అందుకే మాధవకు ఆ విషయం తెలియచేయాలని జానకి ఎంత వాంఛించినా దాన్ని కార్యరూపంలోకి తేలేకపోయింది. కాత్యాయనికి గుండె నొప్పి 2 రోజుల నుంచి మరీ తీవ్రంగా వస్తోంది. జానకికి ఏం చేయటానికి తోచడం లేదు. బెంబేలుగా తన దగ్గర కూర్చున్న జానకిని ఇంకా దగ్గరికి రమ్మని రాధాపతిరావు గారికి కబురు చేయి జానకి, ఇంకా నాకు ఆశ నిలవటం లేదు అంది కాత్యాయని. జానకి గుండె గుబేలు మంది. రాధాపతి గారు ప్రఖ్యాత న్యాయవాది. మొదటి నుంచి కాత్యాయని ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ ఆయనే చూసి పెడుతున్నారు. జానకి గుండె గుబేలు మంది. జానకి యంత్రంలా లేచి వెళ్ళి నౌకరి చేత రాధాపతిరావు గారికి కబురు చేయించింది. కబురు అంపిన గంటలోనే ఆయన వచ్చారు. రాధాపతిరావు గారు వచ్చి కాత్యాయని దగ్గర కూర్చోగానే అశాంతితో వేగిపోతున్న మనస్సును చిక్కబట్టుకుంటూ జానకి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. దాదాపు 2 గంటలు కాత్యాయని దగ్గర కూర్చున్న తర్వాత రాధాపతి గారు వెళ్ళిపోయారు. వెంటనే కాత్యాయని దగ్గరికి వచ్చింది జానకి. కాత్యాయని ముఖం చూసి హడలిపోయింది. బొత్తిగా జీవకళ లేకుండా పాలిపోయింది. కళ్ళు బాగా ఎర్రపడ్డాయి. పెదవులు బెడ్డల్లాగా బిగుసుకుపోయి నల్లగా మారిపోతున్నాయి. కాత్యాయని ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఆవిడ మొహంలో ఏ భావమో ప్రకటితమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏదో దుర్భర ఆవేదన అణుచుకుంటున్న లక్షణాలు ఆవిడ మొహంలో స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. జానకి చేయి పట్టుకుని దగ్గరగా లాక్కుని హీనస్వరంతో, కలకాలం మీ ఇద్దరు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను జానకి. ఇదే నా చివరి కోరిక. బ్రతికినంతకాలం ఎంతటి ఆవేదనైనా భరించాను. ఈ చివరి క్షణాల్లో ఈ అశాంతిని మాత్రం భరించరానిదైపోతోంది అంది. జానకి ఇక సహించలేకపోయింది. కాత్యాయని పాదాల మధ్య తన తల ఉంచి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇంకా నా గతి ఏమిటి? నాకెవరున్నారు ఈ లోకంలో? ఇంకెలా బతకగలను నేను? ఏ క్షణం మీ నీడలోకి వచ్చానో ఆ క్షణం నుంచి నా సర్వం మీరే అనుకున్నాను. మీరు నాకు లేకుండా పోతే ఎలా భరించగలను? జానకి పిలవలేక పిలిచింది కాత్యాయని. జానకి తలెత్తి చూసింది. కాత్యాయని చేత్తో దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది. జానకి తన ముఖాన్ని కాత్యాయని ముఖానికి దగ్గరగా పెట్టింది. బాధపడకు, నీకు జీవిత సౌఖ్యాన్ని సమకూర్చలేకపోయినా జీవనాధారాన్ని చూపించగలను. నా ఆస్తంతా నీ పేర రాశాను. కెవ్వుమని కేక వేసింది జానకి. నా పేర రాశారా? ఎందుకు? మీ ఆస్తి నేను కోరానా? ఏం చేసుకొని ఈ ఆస్తిని? వద్దొద్దు, ఆయన పేర రాసేయండి. కాత్యాయని పెదవులపై చిరునవ్వు విరిసింది. నాకు తెలుసు నువ్వు ఇలాంటి దానివని, అందుకే నీ పేర రాశాను. ఏనాటికైనా మాధవ తన ధర్మాన్ని గుర్తించి నిన్ను ఆదరించగలిగితే వాడికి అన్యాయం జరగదు. వాడి స్వార్థం వాడు చూసుకుంటే నువ్వు కనీసం నీ బతుకు నువ్వు బతకగలవు. మాట్లాడుతూ ఉండగానే కాత్యాయనికి మళ్ళీ విపరీతమైన నొప్పి వచ్చేసింది. బాధతో మెలికలు తిరిగిపోతున్న కాత్యాయనికి నోట్లో అతి ప్రయత్నం మీద డాక్టర్ ఇచ్చిన మందు పోసి నౌకరి చేత వెంటనే మాధవరావుకు టెలిగ్రామ్ ఇచ్చింది జానకి. మాధవ్కి తెలియపరచడానికి కాత్యాయని అనుజ్ఞ తీసుకోవాల్సిన తరుణం మించిపోయిందని అర్థమైంది ఆమెకి. ఇప్పుడు కూడా తను మాధవ్కి తెలియపరచకపోతే ఇక మాధవ తనను ఏనాటికి క్షమించడు. మరి ఈ భాగం ముగిద్దామా? అడిగిన పాఠకురాలు, అడిగిన మన గ్రూప్ వీక్షకురాలు కూడా ఆనందపడ్డారని మనసారా నమ్ముతూ ధన్యవాదాలు. మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.